పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో కీలక మార్పులు చేశారు చంద్రబాబు. ఉండి ఎమ్మెల్యే రామరాజును టీడీపీ జిల్లా అధ్యక్షునిగా నియమించారు. ఉండి ఎమ్మెల్యే టికెట్ రఘురామకృష్ణరాజుకు ఇవ్వడంతో రామరాజుకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న తోట సీతారామలక్ష్మి పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని ఎన్నికల సమన్వయకర్తగాను సీతారామలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. గురూజీ రామ్నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో కీలక మార్పులు చేశారు చంద్రబాబు. ఉండి ఎమ్మెల్యే రామరాజును టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఉండి ఎమ్మెల్యే టికెట్ రఘురామకృష్ణరాజుకు ఇవ్వడంతో రామరాజుకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న తోట సీతారామలక్ష్మికి పోలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని ఎన్నికల సమన్వయకర్తగాను సీతారామలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ప్రధానంగా తొలి జాబితాలోనే సీటు దక్కించుకున్నటువంటి ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు ఇప్పటి వరకు కూడా రఘురామకృష్ణరాజు కోసం ఆయన త్యాగం చేయాల్సి ఉంటుందంటూ కూడా ప్రచారం నడిచింది. ఎందుకంటే అటు ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎంపీ టికెట్ దక్కకపోవడంతో ఉండి అసెంబ్లీ స్థానాన్ని ఆయనకి టీడీపీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. ఈ రోజు బీఫారాన్ని కూడా అందజేయబోతోంది. ఈ తరుణంలో అసంతృప్తితో ఉన్నటువంటి ఎమ్మెల్యే రామరాజుకు టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను టీడీపీ అధిష్టానం అయితే అప్పగిస్తూ కూడా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఒక ఆదేశాలను కూడా జారీ చేయడం అయితే జరిగింది. ఇప్పటికే జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నటువంటి తోట సీతారామలక్ష్మిని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల సమన్వయకర్తగా కూడా ఆమెకు బాధ్యతలు అప్పగిస్తూ ఆమె బాధ్యతలను జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఎమ్మెల్యే రామరాజుకి అయితే అప్పగిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన కూడా ఇప్పటి వరకు కూడా అసంతృప్తిగా ఉండి అవసరమైతే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ కూడా తన అనుచరుల వద్ద గలం విప్పినటువంటి రామరాజు కాస్త సద్దుమడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రఘురామకృష్ణరాజు కూడా తాను అందరినీ కలుపుకొని వెళ్తాను, ఎమ్మెల్యే రామరాజుతో పాటు మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమైనటువంటి కలువుపూడి శివను కూడా కలుపుకొని ముందుకు వెళ్తానంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో రామరాజు ఏ విధంగా శాంతింపజేస్తుంది అధిష్టానం అంతా కూడా ఎదురు చూశారు. ఈ తరుణంలోనే ఈ రోజు కీలక బాధ్యతలను ఈ రోజు అధిష్టానం రామరాజుకు అప్పచెప్పడంతో ఆయన ఖచ్చితంగా కూడా రఘురామకృష్ణరాజుకు సహకరిస్తారు అనేటువంటి భావన అయితే ప్రస్తుతం టీడీపీ కేడర్ లో ఉంది. ఎందుకంటే టీడీపీ ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి కంచుకోట దాదాపు 9 సార్లు పార్టీ పెట్టిన తర్వాత ఎన్నికలు జరిగితే ఇక్కడ 8 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అటువంటి కంచుకోటలో ముగ్గురు నేతలందరూ కూడా విడివిడిగా ఉండడం వల్ల కంచుకోట బీటలు వారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి నేత రామరాజుకే ఈ రోజు జిల్లా పార్టీ అధ్యక్షులు ఇవ్వడం ద్వారా అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా క్షత్రియ సామాజిక వర్గాన్ని కూడా తమ వైపు తిప్పుకునే విధంగా ఈ రోజు టీడీపీ అధిష్టానం అయితే పావులు కలుపుతోంది. మొత్తం 4 స్థానాల్లో ఈ రోజు జిల్లాలో టీడీపీ పోటీ చేస్తుంది, 3 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. కాబట్టి 7 నియోజకవర్గాలను గెలుపొందించేటువంటి బాధ్యతలు తోట సీతారామలక్ష్మితో పాటు రామరాజుకు కూడా ఈ రోజు టీడీపీ అధిష్టానం అప్పగించిందని అయితే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో కీలక మార్పులు చేశారు చంద్రబాబు. ఉండి ఎమ్మెల్యే రామరాజును టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఉండి ఎమ్మెల్యే టికెట్ రఘురామకృష్ణరాజుకు ఇవ్వడంతో రామరాజుకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న తోట సీతారామలక్ష్మిని పోలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని ఎన్నికల సమన్వయకర్తగాను సీతారామలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు.